మొత్తానికి రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. వారణాసి అంటూ టైటిల్ ఇప్పటికే మనం చూసాం. వారణాసి మూవీకి సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక ట్వీట్ చేశారు. అలాగే అక్కడ రిలీజ్ చేసినటువంటి ఒక టీజర్ని మనం చూసాం. రుద్ర అంటూ మహేష్ బాబు పేరు ఈ సినిమాలో రుద్రగా ఉండబోతుంది. అంటే శివుడు. మరొక వైపు ఇప్పటికే మనం చూసాం వారణాసి మూవీలో మీరు చూడబోయే వ్యక్తి అంటూ మహేష్ బాబు చేసినటువంటి ట్వీట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. హీర్ ఇస్ ద మ్యాన్ యూ విల్ మీట్ ఇన్ వారణాసి రుద్ర అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చేతిలో త్రిశూలం పట్టుకొని నంది మీద శివుళ్ళ మహేష్ బాబు ఉగ్ర రూపంతో వస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి చూసిన వాళ్ళకి. సాక్షాత్తు ఇక పరమశివుడి అవతారం మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక తాండవం ఉండబోతోంది. విలయ తాండవం చేయబోతున్నటువంటి శివుడు లాంటి మహేష్ బాబు ఉగ్ర రూపం అక్కడ మనకు కనిపిస్తోంది. సో శివుడి ప్రతిరూపాన్ని ఒక రకంగా శివుడి స్టోరీని మనకి చెప్పబోతున్నారు రాజమౌళి. జక్కన్న ఈసారి చాలా డీప్గా వెళ్తున్నారు మన మైథాలజీలోకి. శివుడిని అలాగే గంగ మనం ఇప్పటికే ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ను కూడా మనం చూసాం. మందాకిని అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మందాకిని అంటే గంగని మందాకిని అని కూడా పిలుస్తారు ఆ నదిని. సో శివుడి వైఫ్ గంగ మనకు తెలిసిందే, శివుడి తల మీద ఉంటుంది. మరోవైపు కుంభ అంటూ ఇప్పటికే అందులో ఉన్నటువంటి నెగిటివ్ రోల్ను కూడా రిలీజ్ చేశారు పృథ్వీరాజ్. అలాగే దానికి కూడా హిస్టారికల్ ఎవిడెన్స్ మనకు కనిపిస్తూనే ఉంది. అట్ ద సేమ్ టైం మహేష్ బాబు అలాగే రాజమౌళి మహేష్ బాబు యాజ్ రుద్ర ఇన్ #వారణాసి అంటూ రాజమౌళి చేసినటువంటి ట్వీట్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓవైపు హీ ఈస్ ద మ్యాన్ యూ విల్ మీట్ ఇన్ వారణాసి అంటూ రుద్ర అంటూ మహేష్ బాబు చేసినటువంటి ట్వీట్ గూస్ బంప్స్ వస్తున్నాయి. రిలీజ్ చేసినటువంటి ఆ థీమ్తో కూడినటువంటి వీడియో ఇప్పటికే మహేష్ బాబు కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా డీప్ రూటెడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విజువల్ మొత్తం చూస్తే మూవీ కేవలం ప్రజెంట్లో కాదు, మనకి క్లియర్గా కనిపిస్తుంది. 512 CE అంటున్నారు. ఇట్ మీన్స్ ఫ్యూచర్ కామన్ ఎరాలో 512 సంవత్సరాలు ముందుకు వెళ్ళినటువంటి ఇది కనిపిస్తుంది. కామన్ ఎరా CE అంటే ఒక టైం లైన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 512 CE అంటున్నారు కామన్ ఎరాలో. ఇట్స్ ఏ టైం లైన్. మరోవైపు 7200 ECE వరకు కూడా వెళ్తుంది. అంటే ఇదే కామన్ ఎరా, ఎక్స్టెండెడ్ కామన్ ఎరా చూపిస్తున్నారు. అంటే ప్రత్యేకంగా ఒక వరల్డ్ని క్రియేట్ చేశారు. ఆ వరల్డ్లో టైం లైన్ని కూడా రాజమౌళి క్రియేట్ చేశారు. 512 CE చూపిస్తున్నారు. అండ్ ఎక్స్టెండెడ్ కామన్ అంటే చాలా ఫ్యూచర్లోకి వెళ్ళబోతున్నారు. చాలా డీప్ పాస్ట్ని చూపించబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ వీడియోలో మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు, శ్రీరాముడు కనిపిస్తున్నారు. అక్కడ లంకలో జరిగినటువంటి యుద్ధం కనిపిస్తుంది, లంకను చూపిస్తున్నారు. అంటార్కిటికాని చూపిస్తున్నారు. అలాగే అప్పుడున్నటువంటి వారణాసిని కూడా చూపిస్తున్నారు. వారణాసి అనేటువంటి ఒక వరల్డ్లోకి మనల్ని తీసుకువెళ్ళబోతున్నారు. అండ్ సహజంగా మనం వరల్డ్స్ బెస్ట్ CG అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్స్ అంటే మనం సహజంగా ఇప్పటి వరకు అవతార్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. లేకపోతే కొన్ని హాలీవుడ్ సినిమాలు మనం చూస్తున్నాం. ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడెక్కడా కూడా అలాంటి సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా బడ్జెట్లో కానీ, లేదంటే CG క్వాలిటీలో కానీ, యాక్షన్ సీక్వెన్స్లో కానీ, లేకపోతే వాల్యూస్లో కానీ, ఏ రకంగా ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ ఎక్కడా కూడా ఆ సినిమాలకి తీసిపోనటువంటి విజువల్స్ వండర్ని మనం చూడబోతున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి ఏ డిఫరెంట్ వరల్డ్. మనం అవతార్ వరల్డ్లోకి ఎలాగైతే వెళ్ళామో, లేదంటే ఇంటర్స్టెల్లర్ అని చెప్పేసి మనం స్పేస్లోకి ఎలాగైతే ట్రావెల్ చేశామో, అలా మనం వారణాసి అనేటువంటి ఒక వరల్డ్లోకి ట్రావెల్ చేయబోతున్నాం. ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఆ వీడియోలో లాస్ట్లో వచ్చేటువంటి మహేష్ బాబు ఎంట్రీ ఉంది. ఇక గూస్ బంప్సే. శివుడిని చూసినట్లుగానే ఉంది. అక్కడ రుద్ర అనే పేరును కూడా పెట్టారు. అంటే ఇట్ రిప్రజెంట్స్ శివుడి పేరే రుద్ర. అంటే రుద్రుల్లాగా చేతిలో త్రిశూలం పట్టుకొని మనం చూస్తూనే ఉన్నాం. శివుడి వాహనం మీద ఆయన నంది మీద ఆయన వస్తున్నటువంటి ఆ విజువల్ చూస్తే గూస్ బంప్స్. ఇక ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మహేష్ బాబు అభిమానులకే కాదు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ మ్యాసివ్ హిట్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. తెలుగు సినిమా స్థాయిని ఈసారి గతంలో బాహుబలితో ప్రపంచానికి పరిచయం చేశారు. RRRతో ఒక
మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డును కూడా అందుకొచ్చారు, ఆస్కార్ అవార్డుని సైతం అందుకొచ్చారు. కానీ ఈసారి ప్రపంచ స్థాయి రికార్డులను సైతం బద్దలు కొట్టబోతున్నారు. 1000 కోట్లు కొంచెం అటు ఇటుగా బడ్జెట్ ఉండబోతోంది అంటున్నారు. తెలుగు సినిమాలో 1000 కోట్ల బడ్జెట్ ఏంటి అని చెప్పి ఇప్పటికే నోళ్లు వెళ్ళబెట్టి చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. 1000 కోట్లతో ఏం చేయబోతున్నారు వీళ్ళు అని. అండ్ ఇప్పటికే సూపర్ కాస్ట్ మనకు కనిపిస్తుంది. అందరూ కాస్టింగ్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కాస్టింగ్ కనిపిస్తుంది. సో ఒక్కసారి రవిచంద్రతో మాట్లాడదాం. మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఇప్పటికే ఆ ప్రమోషనల్ వీడియో చూస్తే చాలా డీప్ రూటెడ్ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మైథాలజీ కనిపిస్తుంది, ఫ్యూచర్ కనిపిస్తుంది, పాస్ట్ కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ దేర్ ఈస్ ఎ డిఫరెంట్ వరల్డ్ మనకి అక్కడ. వారణాసి చాలా డిఫరెంట్ వరల్డ్ కనిపిస్తుంది మనకి. సహజంగా అవతార్ లాంటి ఒక వరల్డ్ ఏదో చూపించబోతున్నారు అనే గ్లిమ్స్ ఇప్పటికే మనకి వదిలేశారు. అట్ ది సేమ్ టైం మహేష్ బాబు ఎంట్రీ చూస్తే ఇక గూస్ బంప్సే. సో ఎలాంటి చర్చ నడుస్తుంది ఇలాంటి ఒక ఈవెంట్ తర్వాత? ఇలాంటి ఒక వీడియో, ప్రమోషనల్ వీడియో కానీ ఈ లుక్స్ అన్ని చూసిన తర్వాత ఎలాంటి చర్చ నడుస్తుంది ఇండస్ట్రీలో? నందు, రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి మనకి తెలిసిందే. కానీ ఈ క్షణం వరకు, కొన్ని నిమిషాల క్రితం వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు వేరు. ఇప్పుడు ఈ లుక్, మహేష్ బాబు లుక్ బయటకు వచ్చిన తరువాత ఈ సినిమాపై వస్తున్న అంచనాలు చాలా ఊహకు అందని విధంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. మహేష్ అభిమానులందరూ కూడా అసలు మామూలుగా Cloud9 లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మహేష్ ఆ త్రిశూలం పట్టుకొని ఆ నందిపై వస్తున్న ఆ విజువల్స్ చూసిన మహేష్ అభిమానులందరూ కూడా ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. అలాగే రాజమౌళి గతంలో మగధీరులో కూడా ఒక ప్రపంచాన్ని మనకి సృష్టించాడు. అలాగే బాహుబలిలో కూడా ఒక సపరేట్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ సినిమాలో కూడా వారణాసి అనే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకుల్ని ఆ వారణాసిలోకి తీసుకువెళ్ళబోతున్నాడు. నిజంగా ఇది రాజమౌళికి, తెలుగు చిత్ర పరిశ్రమ, అలాగే భారత చలనచిత్ర పరిశ్రమ, సినీ ప్రేమికులందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా మహేష్ అభిమానులందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఈ సినిమాపై ఉన్న అంచనాలని అమాంతం పెంచేసిందనే చెప్పుకోవాలి. ఈ లుక్ ఏదైతే ఉందో, ఈ ఈవెంట్ తోటి ఈ సినిమాపై ఉన్న అంచనాలు చాలా భారీ స్థాయిలో పెరిగాయని చెప్పాలి నందు. అంటే రిలీజ్ ఎప్పటికి ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పటికే జస్ట్ ప్రమోషనల్ వీడియో ఇచ్చారు, రిలీజ్ ఎప్పుడు అని మొన్న ప్రభాస్ కూడా అడిగారు. బాహుబలి రిలీజ్ సమయంలో ప్రభాస్ అడిగినా కూడా చెప్పలేదు. సో అప్రాక్సిమేట్ టైం కానీ ఏదైనా చెప్తున్నారా? 2027 అనేది వాళ్ళు చెప్పిన మాట. 2027 లో రిలీజ్ కి రెడీ అవుతుంది అనేది. అది 2027 లో సమ్మర్కి వస్తుందా లేదా దసరాకు వస్తుందా అనేది పోస్ట్ ప్రొడక్షన్ వరకు చాలా భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ వర్క్లు ఇందులో మిళితమై ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2027 సమ్మర్ కానీ దసరాకి కానీ వచ్చే అవకాశం ఉంది నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పటికీ ఇంకా చాలా లాంగ్ టైం వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది ఈ సినిమాని చూడడానికి. కానీ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ ప్రమోషనల్ వీడియో కానీ, లేదంటే రుద్ర లుక్ కానీ, ఆ మోషన్లో అక్కడ వచ్చినటువంటి ఆ వీడియో కానీ, ఇవన్నీ చూస్తే, ఆ మోషన్ పోస్టర్స్ కానీ ఇంతకుముందు మనం చూసినవి, ఇవన్నీ కానీ చూస్తే ఒళ్ళు గగుట్ పొడుస్తుంది అనే మాట ఖచ్చితంగా ఉపయోగించవచ్చు. గూస్ బంప్స్ వస్తున్నాయి అనే మాట మనం ఖచ్చితంగా ఉపయోగించవచ్చు. బట్ 2027 వరకు సమయం పట్టిందంటే ఇంకొక 2 years. ఇప్పటికే ఈ సినిమా మొదలయ్యి, ఈ సినిమా గురించి చర్చ మొదలయ్యి, ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి 1.5-2 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకా 2 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు తీసుకోబోతున్నారు ఒక సినిమాకి. సో ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా సింపుల్ లాజిక్ ఇక్కడ, సీజీ వర్క్కి చాలా టైం పడుతుంది. ఇంకా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. సగానికి పైగా షూటింగ్ అయిపోయి ఉండొచ్చు అంటున్నారు. అండ్ షూటింగ్ అవ్వాల్సింది ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకా సీజీ వర్క్కి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నారు. జస్ట్ లైక్ అవతార్, మనం ఇప్పటి వరకు అవతార్ ఈజ్ ద హైయెస్ట్ బెంచ్ మార్క్ మనకు కనిపిస్తుంది సీజీ వర్క్స్లో. అలాంటి అవతార్ లాంటి ఒక అవతార్ని ఆల్మోస్ట్ ఢీ కొట్టే విధంగా ఉండేటువంటి ఒక సీజీ వర్క్తో ఇది రాబోతుందా? కొత్త ప్రపంచాన్ని మనకు చూపించబోతుందా వారణాసి? అలాగే రుద్ర ఎలాంటి తాండవం చేయబోతున్నారు? రుద్ర తాండవం
మరోవైపు క్లియర్గా ఇది ఈ శివుడికి సంబంధించి మన మైథాలజీని చాలా లోపలి వరకు వెళ్ళి టచ్ చేస్తూ వస్తున్నటువంటి, చాలా డీప్ రూటెడ్గా టచ్ చేస్తూ వస్తున్నటువంటి స్టోరీ అనేది మనకు అర్థమవుతుంది. శివుడికి సంబంధించిన స్టోరీ అనేది అర్థమవుతుంది. అండ్ రుద్రగా మహేష్ బాబు ఉన్నారు. అలాగే మరోవైపు ప్రియాంక చోప్రా లుక్ కూడా మనం చూసాం. మందాకిని అంటూ, మందాకిని అంటే గంగ. సో శివుడు గంగ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. కుంభ అంటూ మన పురాణాల్లో ఉన్నటువంటి పేరే కుంభ అనేది కూడా చాలా వేరియస్ సందర్భాల్లో కుంభ అనేది వస్తుంది. సహజంగా కుంభ అన్నప్పుడు కుంభకర్ణుడు అవ్వచ్చు, లేదు అంటే సాగర మదనం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యక్షమైనటువంటి కుంభ అని ఆ సమయంలో కూడా ఆ పదాన్ని ఉపయోగించారు. సో అంత డీప్ రూటెడ్గా వెళ్తుందా, అంత చివరి వరకు వెళ్తుందా, లేకపోతే ఏంటి అనేది చూడాల్సి ఉంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్? మీరేమనుకుంటున్నారు? వస్తున్నటువంటి విజువల్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తున్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి? ఇది ఒక సరికొత్త రికార్డును నెలకొల్పబోతుందా? తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇక ప్రపంచ స్థాయిలో, అగ్రస్థాయిలో తీసుకువెళ్ళి నిలబెట్టబోతోందా? జక్కన్న నిలబెట్టబోతున్నారా? ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ లాంటి సినిమాలు చూస్తేనే హాలీవుడ్లో అగ్ర హీరోలు సైతం, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి వాళ్ళు సైతం మాకు రాజమౌళితో పనిచేయాలని ఉంది, జేమ్స్ క్యామరూన్ లాంటి వాళ్ళు సైతం మాకు రాజమౌళితో పనిచేయాలని ఉంది. అలాగే క్రిస్ హ్యామ్స్వర్త్ థార్ క్యారెక్టర్తో మనకి ఎంతో పాపులర్. అలాగే ఎక్స్ట్రాక్షన్ లాంటి సిరీస్లు కూడా ఆయన చేశారు. హీఈస్ వెరీ పాపులర్ ఆర్టిస్ట్. ఆయన ఈవెన్ హీ సెడ్ నేను రామ్ చరణ్తో పనిచేయాలని ఉంది, రాజమౌళి చాలా గొప్ప డైరెక్టర్ అంటూ చెప్పారు. ఒకరేంటి హాలీవుడ్ అంతా కూడా తెలుగు వైపు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఇంత అందులోనూ హాలీవుడ్లో ఒక సినిమాని తీయాలంటే చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది, కానీ తెలుగులో ఇంత తక్కువ బడ్జెట్లో ప్రపంచ స్థాయి సినిమాలు ఎలా తీయగలుగుతున్నారు? గతంలో కరణ్ జోహర్ లాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. హీఈస్ ఇండియాస్ టాప్ డైరెక్టర్ అని. నౌ హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ డైరెక్టర్. వరల్డ్స్ టాప్ డైరెక్టర్స్లో కొంతమందిలో అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి వాళ్ళ గురించో ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటి దర్శకుల సరసన ఇప్పుడు ఇప్పుడు రాజమౌళి పేరు కూడా ఉండబోతోంది. రాజమౌళి కూడా వాళ్ళ స్థాయిలో నిలబడబోతున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా రాజమౌళితో పనిచేయడానికి మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. సో వాట్ అబౌట్ యువర్ కామెంట్? వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? ఈరోజు జస్ట్ ఒక చిన్న వీడియోకే ఇంత పెద్ద ఫంక్షన్ చేసి ఈ ఫస్ట్ లుక్స్